చాలా సంతోషంగా ఉందండి. నాకు దొక్కిన అదృష్టం అనుకోండి, ఎందుకంటే ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కింది. ఈరోజు అఫీషియల్గా ఏదైతే ప్రారంభోత్సవం చేస్తున్నాం అన్న క్యాంటీన్, బట్ సర్వీసెస్ అనేది ఫస్ట్ వీక్ జూలై నుంచి స్టార్ట్ చేస్తామండి. అదే ఫుడ్ డొనేషన్ అవన్నీ. లాస్ట్ మే 13th వరకు మనం ఏదైతే ఏపీలో చేసిన క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా చేశామండి. దానికి బాబు గారు ఎట్లయినా సీఎం అవుతారనే మాకు నమ్మకం ఉంది. కాబట్టి అక్కడ ఏపీని చూసుకోవడానికి బాబు గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏదైతే నేను సేవ చేయాలనుకున్నానో, సర్వీస్ చేయాలన్నానో, సర్వీస్ మోటోతోని అన్న క్యాంటీన్ పెట్టాను. అన్న క్యాంటీన్ పెట్టడానికి ముఖ్య ఆలోచన ఏంటంటే, ఇక్కడ నేను ఏరియాలో మాదాపూర్లో ఏరియాలో ఏదైతే నేను ఉంటున్నాను, నివసిస్తున్నానో, బిజినెస్ చేస్తున్నానో 25 years నుంచి చేస్తున్నాను, ఆ కృతజ్ఞతగా చేయాలనేది ఒకటి. ప్లస్ అన్న క్యాంటీన్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అంటే, భోజనం చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు, అన్నదాత సుఖీభవ అని. ఆ బ్లెస్సింగ్స్ అనేది బాబు గారికి వెళ్తుంది. బాబు గారు నుండు నూరేళ్ళు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తెలుగు ప్రజల్ని, ఏపీఓని, తెలంగాణ అనేది చాలా ఆనందంగా ఉంచుతారనేది నమ్మకం ఉంది. కాబట్టి ఆ ఆశీర్వాదం బాబు గారికి అందాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశానండి. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ అన్ని చోట్ల నలుమూలల, లైక్ గ్రామాలు అనుకోండి, పట్టణాలు అనుకోండి, స్ట్రీట్ ప్రతి కాలనీ వైజ్ ఒక అన్న క్యాంటీన్ అది వ్యవస్థాపించాలి, ప్రారంభించాలనేది ముఖ్య నా ఆశ అండి. అంటే నా తరపు నుంచి నేను ఒకటి చేయగలుగుతున్నాను. బట్ అందరూ ఎవరైతే సర్వీస్ చేయాలనుకున్నారో, ఎవరైతే చేయాలనుకున్నారో అందరూ అలా ముందుకు వచ్చేసి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. తెలుగుదేశం సోదరి మనులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఇనిగంటి లావణ్య. నేను రైటర్ని. అందరిలాగే రచనలు చేస్తాను. దానితో పాటు కొంచెం బాబు గారి మీద ఉన్న అభిమానంతో ముందు నేను హిందీలో పుస్తకం రాయాలని స్టార్ట్ చేశాను. నేను హిందీ తెలుగు కంపారిటివ్ లిటరేచర్ PhD నాది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. సో మేము ఎక్కువ సెమినార్స్కి నార్త్ సైడ్ వెళ్తూ ఉంటే అందరూ అడుగుతుండేవాళ్ళు, మీరు ఏ సైడ్ నుంచి వచ్చారు అంటే హైదరాబాద్. సో ఏపీ కాదు, తెలంగాణ ఏవి చెప్పేవాళ్ళం కదా, ఓన్లీ హైదరాబాద్ అనగానే CBN గారి స్టేటా అని వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. సో ఆయన వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అంతలాగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. లేదంటే చిన్నపిల్లలు కనుక అమ్మలతో రాత్రి కూడా పడుకునేటప్పుడు కథలు చెప్పించుకుంటారు కదా, అలా మేము కనిపిస్తే మనం లంచ్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అందరం ఒక షాట్ కూర్చుంటే CBN గారి గురించి చెప్పరా అని వాళ్ళు కథలుగా చెప్పించుకునేవాళ్ళని. అలా చెప్తుంటే వాళ్ళు అనేవాళ్ళు, ఉన్న 2-3 daysలో ఎక్కువ విషయాలు మాకు తెలియట్లేదు, అండ్ మేము మీరు హిందీలో ఒక బుక్ ఎందుకు రాయకూడదండి అని. సో వాళ్ళు అడగడం, అప్పటికే నాకు ఒక ఆలోచన వచ్చి నేను స్టార్ట్ చేశాను అనమాట. అలాగా నిరంతర్ ప్రగతికే పథ్ చంద్రబాబు నాయుడు అని హిందీలో బుక్ టైటిల్ అన్నారు. సో తెలుగులో చెప్పాలంటే ఎప్పుడూ ప్రగతి పదములో నడిచేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని. సో దానికి హిందీలో ఎక్కువ మ్యాటర్ రాయలేను, అంటే ఏది ఇంపార్టెంటో నేను అంతమట్టికే చెప్పగలను. పుస్తకం ఎక్కువ వెయిట్ అయింది అనుకోండి, చదవడానికి బోర్ కొడుతుంది, ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అయినా. సో నేను జనాలకి ఏదైతే వాళ్ళకి తెలియాలో చంద్రబాబు గారి గురించి, సో ఆయన పుట్టి స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి మొన్న అంటే అప్పుడు ఓడిపోయినంత వరకు నేను 2014లో బుక్ రాశాను. ఆయన సీఎంగా ఉన్నంత వరకు ఆయన చేసినవి అన్నీ, ఎస్పెషల్లీ అమరావతికి ఆయన ఏం చేశారో దాని గురించి చాలా ఎక్కువగా వాళ్ళకి రాశారు. సో తెలంగాణని ఆయన ఎలా డెవలప్ చేశారో వాళ్ళకి టీవీలో చూడడం తెలుసు, కానీ నవ్యాంధ్రప్రదేశ్ గురించి తెలియదు వాళ్ళు, ఆయన ఉన్న ఐడియాలజీ గురించి తెలియదు. వాటిని ఎక్కువ ఫోకస్ చేసి రాశారు. ఆ బుక్ చదివి చాలామంది మెసేజెస్ పెట్టారు. అందువాటికి మాకు చంద్రబాబు గారు తెలుసు, మీ బుక్ చదివినాక మేము చంద్రబాబు గారికి ఫ్యాన్ అయిపోయామండి, ఎప్పుడు వచ్చి ఆయన కలుద్దామా అనుకుంటున్నామని మెసేజెస్ పెట్టారు. సో నేను అలా నెక్స్ట్ తెలుగు అలుపెరగని యోధుడు పుస్తకం రాశాను. దాని తర్వాత బాబు గారు అరెస్ట్ అవ్వడానికి కొంచెం ముందు ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే నేను తెలంగాణలో మొత్తం చాలా హోర్డింగ్స్ ఉన్నాయి చాలా చోట్ల. సో ఇది నేను చేసామని గత ప్రభుత్వం పెట్టుకున్నారు. కానీ అన్నింటినీ చూస్తే తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉంది. ఈ మధ్య జరిగిన నేరాలు ఘోరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మానసిక క్షోభకి దానికి సమాధానంగా ఒక కౌరవ సభ నుంచి గౌరవ సభకి నిన్న అడుగు పెట్టిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి శబ్దం ఎలా నెరవేరిందనడానికి మనమందరూ కృషి
కృషికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చి ఒక డయస్ మీద పెత్తందారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళెవరూ లేకుండా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సమాన భాగం ఇచ్చి చట్టసభల్లో రాణించింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూడా కలిసి కొన్ని అడుగులు నేను వేయడంలో నేను అదృష్టవంతురాలని భావిస్తున్నాను. మరలా ముఖ్యమంత్రి చేయాలి. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం వేగవంతంగా జరగాలి. ఆగిపోయిన పన్ను మొదలవ్వాలి. ఏ రైతులైతే కష్టాలతో 5 సంవత్సరాల పాటు ప్రతి రోడ్డు మీద పాదయాత్రలు చేశారో, ముడుపులు చెల్లించారో వారి యొక్క కోరికలు నెరవేరాలి. అమరావతి నగరం అలనాటి అమరావతిని తలదన్నిట్టుగా భారతదేశంలోనే ఉన్న రాజధానులన్నిటికన్నా కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి రాజధానిగా మారాలని చెప్పి, పేదరికాన్ని తగ్గించుకోవాలని చెప్పి, వనరులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా మరలా మలుచుకోవాలనే ధ్యేయంతో మనం అందరం కష్టపడటం జరిగింది. నాకు చాలా సంతోషకరమైన విషయం, మేము రాజకీయాల్లో, పార్టీ కార్యక్రమాలలో, పార్టీ సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారితో ఆకర్షితులై వచ్చాం. మేము పదవులు అనుభవించాం, అనేక రకమైనటువంటి రాజకీయంలో ఉండేటువంటి హోదాలని అనుభవించాం. కానీ సిబిఎన్ ఫోరం కానివ్వండి, టెక్నోక్రాట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మేధావి వర్గం కానివ్వండి, అనేక మంది గృహిణులు కానివ్వండి, వారంతా ఏది అనుభవించకుండానే ఒక సెంత ముందు బయటికి రాని వారు కూడా చంద్రబాబు విజన్ పట్ల, చంద్రబాబు చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క వివేకం పట్ల, ఆయన రాష్ట్రానికి అంతకుముందు చేసిన సేవల పట్ల అది మనం మరలా గుర్తించుకొని ఆయన మరలా ముఖ్యమంత్రి రావాలి. ఎప్పుడైతే 59 రోజుల పాటు ఆయన కారాగారంలో ఉన్నారో ఆ రోజున ఇలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష వేసేటువంటి పైచాచిక పాలన మనం ఎలా అంతమొందించాలి, అన్యాయమైన అక్రమాలకి, ఒక రకమైన అవినీతికి నిలవైనటువంటి ఒక అసమర్థ పరిపాలనని ఎలా అంతమొందించాలని చెప్పి ఆ రోజు అమర్ గారు వాళ్ళందరి నాయకత్వంలో సిబిఎన్ ఫోరం ముందుకు వస్తే వాళ్ళు పిలిచిన ప్రతి కార్యక్రమంకి పార్టీలో ఉన్నటువంటి మేము తప్పనిసరిగా మా విద్యుత్ ధర్మం బాధ్యత. ఈ రోజు కూడా అన్న క్యాంటీన్ ని పెడుతున్న రోజున నిజంగా నేను 82లోనే ఎన్టీ రామారావు గారితో మొదటి రోజు నేను వేదికను పంచుకున్న వ్యక్తిని. 83లో తెలంగాణలో ఒక మహిళా ఎమ్మెల్యేగా, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని. ఆ రోజున మాకు అర్థమైనటువంటి విషయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటమే కాకుండా కడుపు నిండా అన్నం ఎప్పుడైతే పెట్టగలుగుతామో ప్రజలకి, అందుకే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని నేను దానిలో కూడా భాగస్వామి, ఆయన బియ్యం వేస్తూ ఉంటే నేను దాన్ని తీసుకొని జనానికి ఇచ్చినటువంటి సంఘటన కూడా నేను మర్చిపోలేదు. ఇవాళ 140 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో 80 కోట్ల మంది పైగా ఆకలితో అలమటిస్తూ ఉంటే అన్నపూర్ణగా ఉన్నటువంటి భారతదేశం, అన్నపూర్ణగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలలో దారిద్ర్య రేఖకి దిగువ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా 3 పూటల కడుపు నిండా అన్నం తినకుండా బ్రతుకుతూ ఉంటే అలాంటి వారి కోసం పూటకైనా, తక్కువ ధరకైనా, ఉచితంగానైనా కూడా భోజనాన్ని అందించాలనేటువంటి పథకాన్ని పెట్టిన ఘనత మా ఎన్టీఆర్ గారికి దక్కింది. నేను సగర్వంగా మా ఎన్టీఆర్ మా అన్నగారని కూడా అనుకోగలుగుతాను.